ప్రదీప్ గారు, మా తాతగారు, మా నాన్నగారు ఈ పేరు చెప్పిన వెంటనే మీ సినిమాలు చెప్పేవాళ్ళు. కానీ మా తరానికి వచ్చేటప్పటికి అంతేగా అంతేగా ఈ ఫేమ్ ఎంత దూరం వెళ్ళిపోయింది అంటే, నేను మీరు ఈ పాడ్కాస్ట్కి వస్తున్నారు అని చెప్పి జస్ట్ నేను మా ఫ్రెండ్తో అంటే, అరే ఎప్పుడో చెప్పరా, కనీసం వచ్చి ఒక ఫోటో తీసుకుంటాను. అంటే ఈరోజు ఆ తరాన్ని ఈ తరాన్ని రెండింటినీ కలిపి కూడా ఈరోజు మీరు అద్భుతంగా ముందుకు తీసుకెళ్ళడం నిజంగా చాలా హ్యాపీగా ఉంది. అందులో ఇంకొక చిన్న హ్యాపీనెస్ ఏంటి అంటే, మీరు ఒక ట్రైనర్గా, ఒక కార్పొరేట్ ట్రైనర్గా అండ్ మోటివేషనల్ స్పీకర్గా ఈరోజు ఆ తరాన్ని, అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు తరాన్ని తీసుకెళ్తుంటే దాంట్లో మేము ఎన్నోసార్లు మీ వీడియోస్ చూసి మీ ఇన్స్పైర్ అయిన రోజులు ఉన్నాయి. మరి ఈరోజు మీతో కలిసి ఆ స్టేజ్ షేర్ చేసుకోవడం నిజంగా చెప్పాలంటే ఒక మహాభాగ్యం సార్. ఈరోజు జరిగిన ప్రోగ్రామ్ రియల్లీ థ్యాంక్ యూ. అండ్ మరి కమింగ్ టు ద పాడ్కాస్ట్, మరి ఈ పాడ్కాస్ట్కి మామూలుగా జనరల్గా జరిగే పాడ్కాస్ట్కి చిన్న డిఫరెన్స్ ఏంటంటే సార్, ఈ వీడియోకి ఎవరైనా సరే మినిమం 50 కామెంట్స్ ఆర్ 50 షేర్స్ జరిగితే ప్రతి 50 కామెంట్స్ ఆర్ షేర్స్కి ఒక చెట్టు నాటుతాం సార్. వండర్ఫుల్. ఐ విష్ మిలియన్స్ ఆఫ్ వ్యూస్ విల్ కమ్ ఫర్ దిస్. మీరు చెప్పినట్టు మేము చెట్టు నాటలేని స్థాయికి తీసుకెళ్ళాలి మీరు. అంత పర్యావరణం అంత బాగుంటుంది అప్పుడు. ఎస్, అందుకే సార్ మన బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ఐ లవ్ ద నేచర్. అందుకని ఖచ్చితంగా దీన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలని ఆశిస్తూ, మరి ఇక్కడ నా ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే సార్, ఈరోజు ఫ్యామిలీ అన్న ఒక్క పదం ప్రపంచాన్ని మార్చేస్తుంది అంటారు సార్. భార్య భర్త సక్రమంగా ఉంటే వాళ్ళు అద్భుతమైన పేరెంట్స్ అవుతారు అంటారు సార్. మరి దీనికి మీరేమంటారు? అంటే ఒక యూనిట్లో పనిచేయాలమ్మా. లెటస్ నౌ స్టార్ట్ ఫ్రమ్ మన పెళ్లిలో ఒక కాడని మన తల మీద పెట్టి భార్యాభర్తలు ఇద్దరి మీద నీళ్లు పోస్తారు. దాని అర్థం ఏంటంటే ఇద్దరు జోడెద్దుల్లాగా ఒకే గమ్యాన్ని, ఒకే లక్ష్యాన్ని, సంసారం అనే బండిని లాక్కెళ్ళమని అర్థం అనమాట దానికి. సో భార్యాభర్తలు ఇద్దరి మధ్య కంపాటబిలిటీ ఉండాలి, అండర్స్టాండింగ్ ఉండాలి, ట్రాన్స్పరెన్సీ ఉండాలి, విజన్ ఉండాలి, కమ్యూనికేషన్ ఉండాలి. ఇవన్నీ ఉంటే ఆ కుటుంబం నిజంగా ఎంత హాయిగా ఉంటుందో అంత హాయిగా ఉంటుంది. ఎందుకు చెప్తున్నానంటే ఈ మారుతున్న కాలంలో వీఆర్ మూవింగ్ ఫ్రమ్ మెనీ టు వన్ టు ఐసోలేషన్. ఎస్, ఒకప్పుడు 10 మంది కూర్చొని రచ్చబండ మీద మాట్లాడుకునే వాళ్ళు ఒక డైనింగ్ టేబుల్ దగ్గర కుటుంబం అంతా మాట్లాడుకుని అక్కడి నుంచి 4 అయ్యారు. అక్కడి నుంచి ఎవరి కంచంలో ఆడ పెట్టుకుని టీవీ చూడటం, తినటం మొదలెట్టి ఇప్పుడు దానికంటే ఎక్కువ నీకు నువ్వే ఐసోలేషన్లోకి వెళ్ళిపోయి నువ్వు ఒట్టి రీల్స్ రోల్స్ చూడటం తప్ప ఇంకేం లేదు. యువర్ ఫోకస్ షుడ్ బి ఆన్ యూ, నాట్ ఆన్ ద రీల్స్ అండ్ రోల్స్. ఒక వాట్సాప్ మెసేజ్ చూడడానికి మనం తీసుకుని దాంట్లో గంట సేపు టైం వేస్ట్ చేసి ఓ మై గాడ్ నేనేం చేశానని తెలియని స్థితిలోకి మనం వెళ్ళిపోయే స్థితిలో వస్తాం. ఎగ్జాక్ట్. అలాంటప్పుడు పక్కన్న భార్యను భర్తను ఎక్కడ చూస్తారు? ఒకే మంచం మీద పడుకుంటూ ఒకే బెడ్రూమ్ షేర్ చేసుకుంటూ భార్యాభర్తలు అటుపక్క దిగి ఆవిడ రీల్స్ చూస్తాను, ఇటుపక్క దిగి ఈయన రోల్స్ చూస్తున్నాడంటే వాట్ ఈస్ దట్? సో నా కాన్సెప్ట్ ఏంటంటే మీరు అడిగిన ప్రశ్నకి దగ్గరగా ఉన్నామా? వండర్ఫుల్ పాయింట్. మనం దగ్గరగా ఉంటున్నాం, దగ్గరే ఉండట్లా. అవును, దగ్గరే ఉండటం అంటే ఇద్దరు ఒకటే భావాలతో సమైక్యమై ఏకీకృతమై ఉండటం దగ్గరగా ఉండటం అనేది. సూపర్ పాయింట్ సార్. అసలు దగ్గరై ఉండటం ఏముంది? ఒక కో ప్యాసింజర్స్ లాగా బస్సులో నా పక్కన ఎవడో కూర్చుంటాడు, వాడు నేను దగ్గరగా ఉంటాం, వాడికి నాకు ఏం సంబంధం ఉంది? అలా తయారైపోతుంది భార్యాభర్తల మధ్య. దగ్గరగా ఉండడం కాదు, దగ్గరే ఉండాలి. చాలా అద్భుతం. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నానే విషయం నా వైఫ్కి తెలుసు, నా జీవితంలో ఎంత డబ్బులు, నా జేబులో ఎన్ని డబ్బులు ఉన్నాయని నా వైఫ్ తెలుసు, ఇవాళ నా ప్లాన్ ఏంటి, రేపు నా ప్లాన్ ఏంటి, నేనేం చేస్తానో నాకు తెలుసు. వీఆర్ సో ట్రాన్స్పరెంట్ టు ఈచ్ అదర్. ఎవ్రీడే మార్నింగ్ 5:30 to 6 o'clock మీ ఇద్దరిని చేసే పని ఆవిడ కప్పు కాఫీ తెచ్చుకుని, నేను కప్పు కాఫీ తెచ్చుకుంటే ఆవిడ టీ తెచ్చుకుని ఇద్దరం కూర్చొని డైనింగ్ టేబుల్ దగ్గర మీ ప్లాన్ ఏంటి, వాళ్ళు ఏంటి, ఎప్పుడేంటి, మీరు ఎక్కడికి వెళ్తారు, ఎప్పుడు వస్తారు, ఎవరుంది ఏంటి మొత్తం మాట్లాడేసుకుంటాం. అప్పుడు 100 వాట్సాప్లు తగ్గుతాయి. ఎక్కడ, ఎప్పుడు, తిన్నావా, ఏంటి, నన్ను పట్టించుకో, వై డోంట్ యూ ఆన్సర్ మీ, వై డోంట్ యూ డూ దట్, ఇవన్నీ పోతాయి కదా మొత్తం అంతా. అవును సార్, మీరు ఈ పాయింట్ చెప్తుంటే నేను ఇంకొక చిన్న పాయింట్ యాడ్ చేయాలనిపించింది. ఈ మధ్య నా దగ్గరికి వచ్చిన ఒక కౌన్సిలింగ్, ఆ కౌన్సిలింగ్ ఫ్యామిలీ ఇష్యూ ఏంటి అంటే భర్త భార్య వాట్సాప్ చూశాడని చెప్పి అక్కడి నుంచి స్టార్ట్ అయింది. చూస్తే తప్పేంటి? చూడకూడని పని నువ్వు ఎందుకు చేసావు అసలు ఫస్ట్? ఎగ్జాక్ట్లీ. మన ఇద్దరం ఒకటైనప్పుడు ఒక పార్ట్నర్షిప్లో అకౌంట్స్ ఎవడైనా చూడొచ్చు కదా ఇద్దరు ఫ్రెండ్స్లో. అంతే కదా. నువ్వు నేను పార్ట్నర్ ఒక బిజినెస్ చేసాం అనుకోమ్మా, అప్పుడు బాస్ ఏదో అకౌంట్స్ చూపించు, నిన్న స్టాక్ ఎంత, ఇవాళ స్టాక్ ఎంత అని అడగమా? కెన్ యూ నాట్ హ్యావ్ ఎ స్టాక్ టేకింగ్ బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్? ఎగ్జాక్ట్లీ. వెన్ యూ ఆర్ ఓపెన్, వెన్ యూ ఆర్ ట్రాన్స్పరెంట్, వెన్ యూ ఆర్ క్లీన్, వై షుడ్ యూ వరీ ఫర్? ఎందుకు లేనంటే నాది, నా అనే అహం బ్లోట్ అయిపోతూ ఉంటుంది. ఇక్కడ మనది అనుకుంటే ఏమవుతుంది? కాళోజీ నారాయణరావు గారు ఒక చోట రాస్తారు, ఇంకా నేను నా నుంచి మా వరకే రాలేదు, మన అనుకున్నప్పుడు కదా ప్రగతి అంటాడు.
నా నుంచి మా వరకే రాలేదు, రాలేదు, మన మన అనుకున్న ప్రగతి అంటాడు. అలా మన అనుకోవాలి కదా భార్యాభర్త. ఎగ్జాక్ట్లీ. మీ ఇద్దరు, నేను నా వైఫ్, గొప్ప చెప్పడం కాదు, మామూలుగా షేర్ చేసుకుని పెళ్ళైన కొత్తలోనే వీ కేమ్ టు అన్ అండర్స్టాండింగ్. మనకి 2 sets ఆఫ్ పేరెంట్స్ ఉన్నారు, ఓకే. మీ నాన్న అమ్మ, మా నాన్న అమ్మ. సో ఇంకా వాట్ ఈస్ ద క్వశ్చన్? మా అమ్మ నాన్నతో తనకి ప్రాబ్లం రాదు, వాళ్ళ అమ్మ నాన్నతో లేకపోతే మీ నాన్న మీ అమ్మ అని. అరే నీకు మావయ్య అత్త ఎవరా? ఓకే. నీ నాన్న, నీ అమ్మ, మీ అక్క, మీ బావ, నువ్వు, మీ వాళ్ళు. ఎంతకాలం? 35 ఏళ్ళే పెళ్ళైనా ఇంకా ఫస్ట్ డే నాడు నేను అత్తారింటికి వెళ్ళినప్పుడు నాకు పెట్టిన జీడిపప్పు, ఉప్మాలో జీడిపప్పు వేయలేదని ఇంకా మనకు గుర్తుంటుంది. వాట్ కైండ్ ఆఫ్ ఎ నాన్ సెన్స్ వీఆర్ ఇన్ టు ద వరల్డ్. కలిసి పడుకుని, కలిసి జీవించి, కలిసి నడిచి, పిల్లల్ని కని ముందుకెళ్తున్న మనం కలివిడిగా ఉండాలి తప్ప విడివిడిగా ఉండకూడదు కదా. అవును సార్. ఈ విడివిడి సమాజాన్ని చేస్తుంది మొత్తం సోషల్ మీడియా ఇప్పుడు. ఇఫ్ యూ స్పెండ్ 1 hour, ఇఫ్ యూ పర్స్యూ ఎనీ హాబీ అవుట్ ఆఫ్ యువర్ స్క్రీన్, దెన్ యు ఆర్ ఎ గ్రేట్ పర్సన్ టుడే. ఎనీ హాబీ అవుట్ ఆఫ్ యువర్ స్క్రీన్. అసలు స్క్రీన్ రాకూడదు. వెళ్ళి వీణ వాయించు, మార్నింగ్ పోయి పరిగెత్తు, చెట్టు నాటు, వెళ్ళి కార్డ్స్ ఆడుకో, పర్వాలేదు. ఓకే. ఎనీ హాబీ ఇఫ్ యూ పర్సీవ్ వితౌట్ స్క్రీన్, దెన్ యు ఆర్ ఎ గ్రేట్ జెన్యూన్ పర్సన్ టుడే. ఈ స్క్రీన్ ఈజ్ మేకింగ్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఇన్ లైఫ్స్. మీరు ఈ హాబీ అన్న వెంటనే నాకు ఒక పాయింట్ గుర్తొచ్చింది సార్. మీ 64 years ఆఫ్ జర్నీలో మీకంటూ కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి. లాస్ట్ టైం మీరు నాతో మాట్లాడినప్పుడు నాకు చాలా అద్భుతం అనిపించాయి. దాంట్లో ఒక 2 ప్రిన్సిపల్స్ మీరు ఇంత హ్యాపీగా ఉండడానికి, మీ లైఫ్ ఇంత లీడ్ చేయడానికి. ఫస్ట్ ప్రిన్సిపల్, ఉన్నదాంతో తృప్తి పట్టడం. షుడ్ బి హ్యాపీ విత్ వాట్ యు ఆర్. ఓకే. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎంతోమంది కంటే నేను యాజ్ అన్ యాక్టర్ అందరికీ తెలుసు, యాజ్ ఎ స్పీకర్ నేను మోటివేట్ చేస్తున్నాను. నాకు హండ్రెడ్స్ ఆఫ్ ఎట్ దిస్ ఏజ్, నువ్వు 64 అన్నా, విల్ బి టర్నింగ్ 64 నెక్స్ట్ మంత్. ఐఎమ్ స్టిల్ ఆన్ 63, జస్ట్ స్టాండ్ కరెక్టెడ్. అయితే ఈ 63-64 years జర్నీలో ఎన్ని ఆపర్చునిటీ, ఈవెన్ టుడే కూడా ఇప్పుడు నేను ఇక్కడ నెల్లూరు వచ్చానంటే ఎన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ. ఆపర్చునిటీ వస్తున్నందుకు ఆనందించాలి. సో ఫస్ట్ థింగ్, యూ షుడ్ బి హ్యాపీ విత్ వాట్ యు ఆర్. సెకండ్ థింగ్ ఈజ్ దట్ షుడ్ నాట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్. ఎక్స్పెక్టేషన్ లీడ్స్ టు డిసప్పాయింట్మెంట్స్. వండర్ఫుల్ పాయింట్. లాస్ట్ టైం ఇదే మీరు చెప్పారు. మన కిందకి వెళ్ళి మనం నేను ఒక పెద్ద చాలువా కప్పేసి మీరందరూ పెద్ద దండ వేసుకొస్తారని ఎక్స్పెక్ట్ చేస్తే, మీరు ఇచ్చిన స్వీట్ కానీ గులాబీ పువ్వు కూడా నన్ను ఆకర్షించలేదు. ఎస్. రమ్మన్నారు, వెళ్తున్నాం, 0 expectations. ఎస్. ఇప్పుడు మనం మాట్లాడింది, ఓహ్ ఐ స్పెండ్ ఎ వండర్ఫుల్ టైం విత్ అభిషేక్ అనుకుంటాను కదా నేను. ఇది పోయింది. సో ఈ 2 నాకు చాలా స్ట్రాంగ్. ఫైనల్లీ మీరు చెప్పే దాంట్లో ఎక్స్పెక్టేషన్స్ ఉండకూడదు, ఉన్న దాంతో తృప్తి పడాలి, మనస్తత్వం తృప్తి పడాలి కదా. ఇప్పుడు ఎలా అంటే ఒక డెసిషన్ నేను తీసుకున్నాను. ఉదాహరణకి నేను మా ఆవిడని పెళ్లి చేసుకోవాలని పెళ్లి చూపుల్లో డిసైడ్ చేసుకున్నాను. ఎవరైనా పెళ్లి చూపుల్లో డిసైడ్ చేసుకున్నాను. ఎందుకు తీసుకున్నాం? అది అప్పటి పరిస్థితుల్లో, ఆ రోజు దేశకాలమైన పరిస్థితుల్లో, ఆ రోజు ఉన్న కండిషన్లో నేను చూసిన మిగతా వాళ్ళందరికంటే అద్భుతమైన ఒక భార్య అనిపించి ఆ క్షణం తీసుకున్న ఒక నిర్ణయం. ఎస్. అవును. మొన్నటి నుంచి పక్కింటి ఆవిడని చూస్తే నిర్ణయం తీసుకున్నా కదా నువ్వు. అవును. అది ఉన్నదాంతో అడ్జస్ట్ అవ్వాలని చెప్పాను. మనం ఆనందంగా అడ్జస్ట్ అవ్వాలి. జీవిస్తున్నామా, బ్రతుకుతున్నావా? బతకడానికి ఏముంది? ఏటువంటి గులకరాయి బతుకుతుంది, గులాబీ పువ్వు పక్కన ఉన్న ముళ్ళు కూడా బతుకుతుంది. మనం జీవిస్తున్నామంటే జీవితాన్ని ఆస్వాదించేవాడు జీవిస్తాడు. వండర్ఫుల్. యూ షుడ్ ఎంజాయ్ వాట్ యు ఆర్, ఎంజాయ్ దిస్ మూమెంట్. తిట్టుకుంటూ అబ్బా ఇప్పుడు ఇంటికి వెళ్ళాలంటే పాడ్కాస్ట్ పెట్టాడని తిట్టుకుంటూ ఉంటే నేను ఏం చెప్పగలను చెప్పరా? అవును. అరే ఇట్స్ అ లవ్లీ ఆపర్చునిటీ టు మీట్ న్యూ ఫ్రెండ్స్ అని అనుకున్నా అనుకోండి, ఒక్క సెకండ్లో నా మొహం మీద నవ్వు వస్తుంది. ఒక ఫిషర్మ్యాన్ చూడండి, బోట్లో వెళ్ళినప్పుడు హైలెస్తో వాళ్ళు ఎంత ఆనందంగా వెళ్తున్నారు. నీకు నాకు ఎందుకు ఆనందం ఉండట్లా? ఎస్. more expectations, more problems. You are converting your future money into EMIs today, and then buying some phones and other gadgets. నేను రేపటి నా ఇవాల్టి నా అప్పు రేపటి నా ఆదాయానికి అడ్డంగా తీసుకొచ్చి కొనుక్కుంటున్నా. 5వ తారీఖు వస్తున్నట్టు గుండెల్లో రైళ్లు పరిగెత్తుంటే ఈఎంఐ బిల్ కట్టాలి కాబట్టి. సో నేనేమంటా అంటే లెస్ ఎక్స్పెక్టేషన్స్ విల్ మేక్ యూ లెస్ డిసప్పాయింటెడ్ ఇన్ ద లైఫ్. వండర్ఫుల్. అలానే సార్, మీ లైఫ్లో మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేసిన ఏదైనా ఒక పాయింట్ కానీ లేదా ఒక సిచ్యువేషన్ కానీ ఏమైనా ఉందా? అంటే నేను ఎవ్రీ సెకండ్ నేను చాలా హైపర్, నా నేచర్. ఇప్పుడు అసలు ఒక మాట నువ్వు మాట్లాడావు నా కళ్ళలో నీళ్ళు వచ్చేస్తాయి. ఓ వాట్ ఈజ్ ఫీలింగ్ అని ఫీలింగ్ వచ్చేస్తుంది. ఎవరైనా కొత్తగా ఒక అమ్మాయి, ఇప్పుడు ఇందాక నువ్వు వీడియో చూపించావు దాంట్లో అమ్మాయి అలా చేసిన కాలుతో బాణం వేసింది, వండర్ఫుల్ అని అనుకుంటా. కాబట్టి ఇన్స్పిరేషన్ నేను నా చుట్టూ ఉన్న వాళ్ళందరి నుంచే డ్రా చేశాను. ఇప్పుడు సూపర్. నాకు ఎవరు ఇన్స్పిరేషన్ లేరు. అంటే
పనిచేయడానికి విశ్వనాథ్ గారి ఇన్స్పిరేషన్ అవ్వచ్చు, జంజాల్ గారి అవన్నీ ప్రొఫెషన్. అవును. వ్యక్తిగతంగా తీసుకుంటే ఈవెన్ ఏ స్మాల్ బేబీ కెన్ ఇన్స్పైర్ మీ. చిన్న పిల్లవాళ్ళ దగ్గర నుంచి కూడా మీరు నేర్చుకోవడానికి రెడీ. ఇప్పుడు మా 4 years old మనవరాలు ఉంది నాకు, దాని ఒళ్ళో పడుకున్నా. ఓకే. పడుకున్నప్పుడు పౌడర్ తీసి రాస్తుంది. ఏం చేస్తున్నావే అన్న. మేకప్ చేస్తున్నా తాత. నాకే మేకప్, ఇంతకాలం జీవితాంతం మేకప్ వేసుకున్నా కదా అన్న అని అన్నాను. తాతకి జుట్టు లేదు అన్న. అదంది వెనక ఉంది అంది. వా, ఉన్నదాంతో తృప్తి పడాలి, లేని దాని గురించి ఎందుకు ఆలోచిస్తున్నాను, అది నన్ను ఇన్స్పైర్ చేసింది. చంటి పిల్ల అంటే నేనేం చెప్తున్నా, ఐ గెట్ ఇన్స్పైర్డ్ త్రూ ఇన్సిడెంట్స్, ఐ గెట్ ఇన్స్పైర్డ్ త్రూ పీపుల్, ఐ గెట్ ఇన్స్పైర్డ్ వెన్ ఐ రీడ్ బుక్స్, ఐ గెట్ మై ఐస్ విల్ బి వెట్ వెన్ ఐ రీడ్ హార్ట్ టచింగ్ స్టోరీ ఆర్ ఎ సక్సెస్ స్టోరీ. ఈ పాయింట్ చూసిన తర్వాత, మీరు చెప్పిన ఈ కాన్వర్జేషన్లో ఇది వినిన తర్వాత, ఇంకా నుంచి మిగతా వాళ్ళందరూ కూడా నాట్ ఓన్లీ ద సింగిల్ పర్సన్, నాట్ ఓన్లీ ద సింగిల్ సిచ్యువేషన్, లైఫ్లో ప్రతి ఒక్క మూమెంట్లో కూడా ఇన్స్పైర్ అవ్వడానికి ఛాన్స్ ఉంది అని చెప్పి ప్రూవ్ చేశారు సార్. నేను ఒక ఇన్సిడెంట్ చెప్తాను, నన్ను ఎట్లా కదిలిచ్చేస్తా చెప్తా. చాలా ఏళ్ల క్రితం ఏరియల్ వాళ్ళకి ఒక యాడ్ చేయడానికి పూణే వెళ్ళాను నేను. ఏరియల్ వాళ్ళకి చాలా ఏళ్ళకి 96 or సంథింగ్. ఓకే. మేమేదో షాపింగ్లో ప్రాపర్టీస్ కొనడానికి వెళ్తే నాతో పాటు అడ్వర్టైజింగ్ ఏజెన్సీ వాళ్ళు ఇప్పుడే వస్తామని వెళ్ళారు ఆడపిల్లలు వాళ్ళు. వాళ్ళ బ్యాగులు కూడా పట్టుకుని నేను చూడ నుంచున్నా. నేను ఊరికే జస్ట్ హార్డ్లీ ఎట్ దట్ టైం 35-36 years. ఓకే. పక్కన కొబ్బరి బోండాలు ఉన్నాయి. కొబ్బరి బోండాలు ఉన్నాయి. 4 పిల్లలు వచ్చారు. వచ్చి వాడితో ఒక్క కొబ్బరి బోండా ఏమన్నారు. 4 పిల్లలు వచ్చి హిందీలో వాడి ఒక్క కొబ్బరి బోండా ఏమన్నారు. వాడు ఏదో 10 rupees 12 rupees ఏదో చెప్పాడు, నాకు గుర్తులేదు. వీడు 4 straws వేసి ఇమ్మన్నాడు. వాడు ఇయ్యనంటాడు. ఓకే. సరే చివరికి వీళ్ళు ఏదో బతిమాలారు, 4 straws వేశారు. ఆ కొబ్బరి బోండాల్లో 4 straws వేసుకుని, ఒకడు 8 ఏళ్ల నుంచి 12 ఏళ్ల పిల్లాడి దాకా ఉంటారు 4. ఒక్కసారి తాగేశారు. ఈ 8వ ఏడు వాడికి గుక్క కూడా అందకుండా మిగతా అయిపోయినాయి. వాడు ఏడవడం మొదలెట్టాడు. నాకు అందలేదు, నాకు రాలేదని ఏడుస్తున్నాడు. ఇక్కడ అలా చూస్తున్నా, నన్ను ఇన్స్పైర్ చేస్తాను. ఓ కరెక్ట్ కదా అని చెప్పి వెంటనే 4 పిల్లల్ని పిలిచి వాళ్ళతో మాట్లాడి, వాడు షాపు వీళ్ళు ఎన్ని తాగితే కొబ్బరి బొండాలు ఇచ్చాయి అని చెప్పి. అది చిన్న ఇన్సిడెంట్, మనం 100 రూపాయలు ఖర్చు పెట్టినట్టు కాదు. అంటే అలా అందకుండా అది కొబ్బరి నీళ్ళు అవ్వచ్చు, సంతోషం అవ్వచ్చు, పుస్తకం అవ్వచ్చు, చదువు అవ్వచ్చు, సుఖం అవ్వచ్చు, అందకుండా ఉన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారు అని అప్పటి నుంచి వన్ ఆఫ్ మై సొసైటీ వైపు నేను ఏదైనా చేయాలి అని చెప్పి చేస్తాను. ఇవాళకి కూడా నేను 9 మంది 10 మంది ఆడపిల్లని చదివిస్తున్నాను. ప్లస్ అంటే గొప్పగా మామూలుగా చెప్తున్నా, ప్రేరణ ఎక్కడి నుంచి కలుగుతుందో చెప్తున్నాను మీకు. అండ్ దెన్ మోస్ట్లీ ఎవ్రీ మంత్ 3 days గవర్నమెంట్ కాలేజ్కి, స్కూల్స్కి నేను ఫ్రీగా వెళ్ళి చెప్తాను. ఓ పక్క 1000 లక్షలు తీసుకుంటూ, రెండో పక్క ఫ్రీగా వెళ్ళి చెప్తాను. అయితే ఇప్పుడైతే నాకు మీలో కోణం ఇప్పుడు ఈరోజే తెలిసింది. ప్రదీప్ గారు అంటే హీఈస్ అ వండర్ఫుల్ కార్పొరేట్ ట్రైనర్, మోటివేషనల్ స్పీకర్, హీ చార్జ్ వెరీ హ్యూజ్ అనే విధంగా నుంచి ఈరోజు మీరు చెప్పినట్టు ఫ్రీగా చేస్తాను. నేను హ్యూజ్ అన్నారు కదా, ఇప్పుడు చెప్తాను. నేను కొన్ని స్కూల్స్, కాలేజెస్ సార్ వీ కెనాట్ ఎఫర్ట్ అంటారు. నీ కంఫర్ట్ ఏంటి చెప్పు అని చెప్తాను. ఓకే, నాకేం ప్రాబ్లం లేదు. నేను బతకడానికి మనకు డబ్బు కావాలి, కానీ డబ్బు కోసం మనం బతకట్లేదు కదా. వండర్ఫుల్ పాయింట్. సో యాజ్ ఎ ట్రైనర్ మన సామాజిక బాధ్యత ఉంటుంది, యాజ్ ఎన్ యాక్టర్ సామాజిక బాధ్యత ఉంటుంది. ఈరోజు నన్ను ఎవడైనా కనిపించి నమస్కారం ప్రదీప్ గారు అంటున్నారంటే, అది మనం చేసిన కృషి కంటే ఆ సినిమా వల్ల, టీవీ వల్ల వచ్చిన గుర్తింపే మన రీల్స్ వల్ల, రోల్స్ వల్ల, మన స్పీచెస్ వల్ల ఈరోజు సోషల్ మీడియా వచ్చేసింది కదా. ఇలా మరి సొసైటీ మన లైక్ చేస్తున్నప్పుడు ఇంట్రావరావు గారు అందుకే జోలో పెట్టుకుని అడిగేవారు కదా, ఇప్పుడు ఏదైనా కలామిటీ వస్తే సొసైటీ మన లైక్ చేస్తున్నప్పుడు ఇట్ ఈస్ ఆర్టిస్ట్ డ్యూటీ టు గివ్ బ్యాక్ టు ద సొసైటీ. సో నేను ఇచ్చేది ఏంటంటే, ఒక ఆడపిల్లలకి అండగా నిలవటం, లేకపోతే నేనేం చేయాలో అంత ఒక అండగా నిలవటం. యూ షుడ్ అడాప్ట్ యువర్ ఓన్ డ్రైవర్స్ ఫ్యామిలీ, యూ షుడ్ అడాప్ట్ వన్ ఫ్యామిలీ. మనం ప్రపంచం, యూ బీ ఎమ్మెల్యే ఆఫ్ యువర్ కింగ్డమ్. ఎమ్మెల్యేలు అంటే ఎలక్ట్ అయిన ఎమ్మెల్యేలుగా, నా దగ్గర ఉన్న మా అపార్ట్మెంట్ వాచ్మెన్కి, సెక్యూరిటీ వాడికి, మా డ్రైవర్కి, మా ఇంట్లో పనిచేసే అమ్మాయికి, నా చుట్టూ ఉన్న వాళ్ళకి ఏం కావాలంటే కొంచెం మన సైడ్ నుంచి చేస్తే ఏమవుతుంది, వాళ్ళ పిల్లల ఫీజులు మనం కడితే ఏమవుతుంది, నా ఒక్కరోజు సంపాదన కాదు. ఇలా నేను చేస్తాను. ఇలా చేయడానికి మీరు ప్రేరణ అన్నారు కదా, అలాంటి ఇన్సిడెంట్స్ నాకు ప్రేరణగా అనిపిస్తాయి. ఓకే, అలానే సార్ ఈరోజు ఈ జనరేషన్లో వాళ్ళు చాలామంది సినిమాల్లోకి రావాలని ట్రై చేస్తున్నారు. మరి ఈ యంగ్ జనరేషన్లో ఒక మూవీలోకి రావాలి, ఏదో యాక్టర్గా కావచ్చు, డైరెక్టర్గా కావచ్చు, లేకపోతే ఇంకొక సమ్ ఏరియాలో, మరి ఈ ఫిలిం ఇండస్ట్రీలోకి రావాలంటే అసలు ఎటువంటి మైండ్ సెట్ ఉండాలి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, ఇట్ ఈస్ గేట్స్ ఆర్ ఓపెన్ నౌ, యు ఆర్ మోస్ట్ వెల్కమ్ టు కమ్.
Wonderful. ఇదివరకులాగా లిమిటెడ్ ఆపర్చునిటీలు, ఇవాళ మల్టిపుల్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఈరోజు చూస్తే ఎంతోమంది షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్స్ని, యూట్యూబ్లో షార్ట్ ఫిల్మ్ మేకర్స్ని డైరెక్టర్కి తీసుకుని ఎన్నో వందల సినిమాలు ఈరోజు పెద్ద పెద్ద ప్రొడక్షన్స్ కూడా చేస్తున్నాయి, అవును. మనం చూస్తున్నాం. అయితే సినిమా ఇండస్ట్రీ ఎప్పుడు కూడా నేను ఇచ్చే అడ్వైజ్ ఒకటే, ఇట్ ఈస్ నాట్ ఏ పార్ట్ టైం జాబ్, ఓకే. ఇట్స్ ఎ ఫుల్ టైం జాబ్. ఫుల్ టైం 24/7 యూ షుడ్ ఓన్లీ థింక్ ఆన్ దట్, బికాస్ ఎవ్రీథింగ్ ఆపర్చునిటీ ఈ రోజున ఒక్కసారి వస్తుంది, పోతుంది, మళ్ళీ రాదు. ఆ ఆపర్చునిటీ నిలబెట్టుకోవడం కష్టం అవుతుంది, రావడం కష్టం కాదు, నిలబెట్టుకోవడం కష్టం అవుతుంది. కాబట్టి మీరు ఏం చేయాలంటే మీరు దీన్ని ఫుల్ టైం కింద తీసుకోవాలి. యూ హ్యావ్ టు గివ్ యువర్ బెస్ట్. ఇప్పుడు ఎలాంటిదంటే ఒక క్రికెట్ మ్యాచ్ ఆడితే అందరూ కలిసి ఆడితే ఓడిపోతారు, కానీ ఒక సినిమా ఫ్లాప్ అయినా అందులో వేసిన ఒక ఆర్టిస్ట్కి లైఫ్ వస్తుంది మళ్ళీ. ఇటు బాగా చేసేట సినిమా ఫ్లాప్ అయింది కదా అంటారు. సో అట్లా వీఆర్ ఓపెన్. హ్యావింగ్ సెడ్ దట్, అందరూ కూడా ఇది ఒక ఇండస్ట్రీ, ఇక్కడ ఏవో మనం బౌండరీస్ లేని ఇండస్ట్రీ, పరిధులు లేకుండా మనం ఎంజాయ్ చేయొచ్చు వస్తే అది పిచ్చిది. మోస్ట్ డిసిప్లైన్డ్ ఇండస్ట్రీ సినిమా ఇండస్ట్రీ. సూపర్. 24 క్రాఫ్ట్స్. పొద్దున డైరెక్టర్ 7 o'clock కాల్ షీట్ అంటే 7ంటికి ఊరి బయట 50 కిలోమీటర్ల అవతల నెల్లూరుకి షూటింగ్ ఉన్న 7ంటికి 140 మంది వస్తారు. 7ంటికి అక్కడ 7ంటికి కాదు 6ంటికి వచ్చి రెడీ అయ్యి టిఫిన్ తిని బట్టలు వేసుకుని మేకప్ వేసుకుని లేకపోతే లైట్లు సర్దుకుని 7 o'clock ఫస్ట్ షాట్ తీస్తారు. ఏ ఇండస్ట్రీలో మీరు అది చూడరు. అంత టైం సెన్స్ ఉంటుందా సార్? 1000%. 1000%. చిరంజీవి గారి దగ్గర నుంచి ప్రతి ఒక్కరు వస్తారు. అంటే ఈరోజు నేను అన్నాం కదా సార్, కొంతమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్తో లేకపోతే ఆ కంపెనీ వాళ్ళతో మాట్లాడితే, అభిషేక్ మాకు ప్రాబ్లం ఏంటి అంటే మా వాళ్ళు టైంకి రావడం లేదంటున్నారు. అంటే నేను లేటుగా వచ్చింది ప్రపంచంలో ఏ రోజు చూడలే నేను. ఇందాక నేను అబ్బాయితో మాట్లాడితే తను కూడా అదే అన్నాడు, సార్ 9 o'clock అంటే 8:50 కల్లా కింద ఉంటారు, మాకు హడావిడి అయిపోతుంది. అంటే దట్స్ ఈరోజు సినిమా ఇండస్ట్రీ మీ డిసిప్లిన్ని నాకు కారణం కదండి. మరి మేము జంజాల్ గారి దగ్గర వర్క్ చేసిన, నేను ఒక ఇన్సిడెంట్ చెప్తాను, మీరు ఆశ్చర్యపోతారు. ఐ వాస్ మేకింగ్ ఏ ఫిలిం ఫర్ తెలుగుదేశం 91, 92 రాజీవ్ గాంధీ పోయినప్పుడు ఆస్తులను తగలబెట్టారు. దాన్ని చంద్రబాబు నాయుడు గారు ఉన్నట్టుండి నైట్ 10 o'clock కాల్, అప్పట్లో ల్యాండ్ లైన్సే కదా, ఆయన కాల్ చేశారు. ప్రదీప్ గారు రేపు మనం కలవాలండి పొద్దున్నే అన్న. ఓకే అండి, పెద్ద ఆయన కలుస్తారట, 5 o'clock రండి. పెద్ద ఆయన అంటే ఎన్టీఆర్ గారు. పొద్దున్న 5 o'clock కల్లా రండి అన్నారు. సరే నేను వచ్చి కింద వచ్చేటప్పుడు వర్షం పడుతుంది, నేను వచ్చి కింద వాళ్ళు ఏదో ఒక సెకండ్ మాట్లాడారు, పై వెయిట్ చేస్తున్నారు. నేను తలుపు తీసుకుని 502కి వెళ్ళాను అభిషేక్. ఓకే, 2 minutes తలుపు తీసుకుని సార్ అన్న. ఆయన కాషాయవస్థాల్లో ఉన్నారు. అప్పుడు పైన చూశారు, నన్ను చూశారు, పైన చేశారు. ఏం బ్రదర్, నా జీవితంలోంచి 2 నిమిషాలు దొంగలు ఇచ్చావు అన్నాడు. దొంగలించావు, 2 రూపాయలు కాదు 2 నిమిషాలు దొంగలిచ్చావు అన్నారు. దిస్ వన్. సెకండ్, నాగేశ్వరరావు గారితో నేను మట్టి మనిషి సీరియల్ తీస్తున్నాను. రాజమండ్రిలో షూటింగ్ చేస్తున్నాం. నాకు కడియం కూరగాయల మార్కెట్లో పర్మిషన్ ఈ టైం అప్పుడు, సాయంత్రం టైం అప్పుడు మాకు వచ్చింది. నేనేంటి పెద్ద ఆయన చెప్పాలి నాగేశ్వరరావు గారికి, రేపు పొద్దున్న 6 o'clockకి మనం బయలుదేరాలి, 7 to 9 షూటింగ్ ఉంది ఆ పర్టికులర్ స్పాట్లో అని చెప్పాలి. నేను వెళ్ళాను. ఓకే అన్నారు. నేను అందరు యూనిట్ అందరిని పంపించి నా కార్లో ఈయన తీసుకొద్దామని 5 minutes to 6కి నేను ఇంకా షూలేసి కట్టుకుంటాను నా రూమ్లో. కింద నుంచి ఫోన్ వచ్చింది రిసెప్షన్ నుంచి, పెద్ద ఆయన వచ్చేసారు సార్ అని. నేను కిందకి వెళ్తే 78 ఏళ్ల వయసులో మేకప్, విగ్, కాస్ట్యూమ్ వేసుకుని ఆ మనిషి రెడీ అయ్యి పేపర్ చదువుతూ ఐఎమ్ రెడీ, యు ఆర్ లేట్ అన్నాడు నాగేశ్వరరావు గారు. అటువంటి ఇండస్ట్రీ ఇది. చిరంజీవి గారు అంతే, ఎవ్వరు ఒక్క నిమిషం టైం వేస్ట్ చేయరు అక్కడ. సరే, ఈ మాట అడుగుతున్నాను ఏమనుకోబాకండి. యాక్చువల్గా సినీ ఇండస్ట్రీ అంటేనే ఒక బ్యాడ్ అప్రోచ్ కానీ లేకపోతే ఒక బ్యాడ్ నెగిటివ్ మైండ్ సెట్ వెళ్ళిపోతుంది అందరికీ వెళ్తుంది. ఎందుకంటే ఫ్రీగా ఉంటాం కదా, గ్లాస్ హౌసెస్లో ఉంటాం కదా, మేము 10 మందికి కనిపిస్తూ ఉంటాం కదా, అందుకని నెగటివ్ వెళ్తుంది అక్కడ. ఐటీ కంపెనీలో సాయంత్రాలు మందు పార్టీలు కొట్టుకునే వాళ్ళు ఎంతమంది, భార్యలతో కొట్టుకొని వాడేవాడు, విడిపోని వాడేవాడు, డైవర్స్, ఓన్లీ సినిమా వాడు డైవర్స్ ఎందుకు అవుతుంది? పక్కవాడి జీవితంలో ఏలిపెట్టి కెలగడం ఇష్టం కాబట్టి మీ అందరికీ అవుతుంది. ఎగ్జాక్ట్లీ. అంతే కదా సార్. ఈ రోజు ప్రతి ఏదైనా చిన్న జరిగినా చాలు వెంటనే ఆ సినిమా వాళ్ళ మీద మాట్లాడడానికి చాలా మంది వచ్చారు. అంటే మీరు చూసేస్తారు కదా, ప్రదీప్ భార్య ఎవరో తెలిస్తే మీరు షాక్ అవుతారు అని పెడతాడు. నా భార్య ఎవరో తెలిస్తే నేనే షాక్ కానరా, నువ్వేం షాక్ అవుతావు? తీసి చూసేస్తాం కదా మనం వెంటనే పుస్తకం తీసి. ఎగ్జాక్ట్లీ. సో నేనేం చెప్తా అంటే, మోస్ట్ డిసిప్లైన్డ్ ఇండస్ట్రీ సినిమా ఇండస్ట్రీ. గెలిపోవటంలో వేరు, టాలెంట్ లేకపోవడం వేరు, యాటిట్యూడ్ లేకపోవడం వేరు, కానీ పంక్చువాలిటీ, డిసిప్లైన్ మాత్రం సినిమా ఇండస్ట్రీ తర్వాత ఎవరు